చెప్పండి. ఇప్పుడు వాస్తవానికి బీజేపీ మొదటిసారి 282 అంటే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో దానికంటే అధిక స్థానాలు 272 నుంచి మీరు 10 స్థానాలు అధికంగా ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. రెండోసారి 303 ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చింది. కానీ ఈసారి సొంతంగా మీకు కేవలం 240 సీట్లు అంటే ఓవరాల్గా మీ ఎన్డీఏ కూటమితో కలుపుకుంటే 292 ఎంపీ స్థానాల్లో మీరు గెలుపొందారు. సో రాజ్యసభలో కూడా మీ బలం తక్కువ ఉంది. ఈ సమయంలో మరి మీరు ఇంకా 100 రోజుల పాలన పూర్తయిపోయింది. అకస్మాత్తుగా ఈ జమిలీ ఎన్నికల విషయంలో ఒకే దేశం ఒకే ఎన్నికను తీసుకొచ్చారు. కానీ దీంట్లో మీకు ఫుల్ మెజార్టీ లేదు, అంటే సొంతంగా మీకు మెజార్టీ లేదు. మిత్రులతో కలుపుకుంటే 2/3 మెజార్టీ సాధ్యం అవుతుందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. దీంట్లో బీజేపీకి సంబంధించిన ప్రతినిధిగా ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు న్యూస్ 360 ఛానల్ ఏదైతే జమిలీ ఎన్నికల కోసం చేసిన సందేశం ఇచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ప్రజలు కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జమిలీ ఎన్నికలు ఏంది, ఒక్కసారి ఎన్నికలు ఏంది అనే విషయం ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిలో చాలా విషయాలు కూడా మనం చర్చించడం అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ లోక్సభలో 2/3 మెజార్టీ రావాలని చెప్పేసి ఇవాళ అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఓకే, వాస్తవంగా ఏంటంటే లోక్సభలో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఏమన్నా ఇబ్బంది ఉంటే రాజ్యసభలో మాత్రమే ఉంది. రాజ్యసభలో కూడా దాన్ని ఇవాళ ఛేదించడానికి చాలా మనకు ప్రణాళికలు ఉన్నాయి ఆల్రెడీ. ఎందుకంటే రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ ఏదైతే ఉందో దాదాపు 191 రోజుల పాటు ఈ యొక్క అధ్యయనం చేయడం జరిగింది. ఈ యొక్క ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంలో ప్రజాస్వామ్య ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య దేశాలను కూడా సందర్శించడం జరిగింది. ఇతర దేశాలు కూడా పోయి అక్కడ కొన్ని విషయాలను వాళ్ళ అధ్యయనం చేసి వాళ్ళ కమిటీ వాళ్ళ నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికని వాళ్ళ కేంద్ర కేబినెట్ ఆమోదం పొందడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది భారతీయ జనతా పార్టీ అది ఒక లక్ష్యం. ఎందుకంటే ఈ దేశంలో చాలా ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికతో దాదాపు ఎన్నికల వ్యయం కూడా తగ్గుతాయని చెప్పేసి, అదేవిధంగా ఊకే అంటే సంవత్సరం పూర్వం ఎన్నికలు పెడితే కూడా ఊకే అదేది మన ఎన్నికల కోడ్ అని చెప్పేసి ఎన్నికల కోడ్ పెడితే దాదాపు చాలా అభివృద్ధి పనులు కూడా కుంటుపడే అవకాశం ఉంది. ఊకే ఎన్నికల కోడ్ అంటే ప్రతిసారి ఎన్నికల కోడ్ ఉంటే అభివృద్ధి కూడా కుంటుపడే అవకాశం ఉంది. ప్రభుత్వాలు కూడా దాన్ని సాకులు చూపెట్టే అవకాశం ఉంటుంది. కావున ఇవాళ ఏంటంటే 2/3 ఏదైతే ఉందో లోక్సభలో 100% వస్తుంది. ఎందుకంటే మాకు ఇండియా కూటమికి దాదాపు 293 ఆల్రెడీ సీట్లు ఉన్నాయి. మాకు 362 ఏమో రావాలి. 362 కూడా దానికి ప్రణాళిక ఆల్రెడీ రూపొందించారు. చాలా పార్టీలు కూడా మద్దతు అవకాశం ఉంది. ఒక కాంగ్రెస్ ఇండియా కూటమి ఏదైతే ఉందో ఇండియా కూటమిలో కొన్ని పార్టీలు తప్ప దాదాపు అన్ని పార్టీలు కూడా అంటే ఇండివిజువల్ గా ఉన్న పార్టీలు కూడా మాకు భారతీయ జనతా పార్టీకి మద్దతు అవకాశం ఉంది. వాళ్ళ ఒక సలహాల సూచనల మేరకు వాళ్ళ క్యాబినెట్ ఆమోదం పొందింది. రేపు ఇతర ప్రతిపక్ష పార్టీల దగ్గర కూడా మేము అభిప్రాయం సేకరణ చేస్తారు. అభిప్రాయం సేకరణ చేసినాకనే తర్వాత దీనికి లోక్సభలో బిల్లు పెడతారు. లోక్సభలో బిల్లు పెట్టేసిన తర్వాత రాజ్యసభలో కూడా దీని ఆమోదం ముద్ర 100% అవుతుంది. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఏ ఒక్క కార్యక్రమం కూడా విఫలం కాలేదు. ప్రతి కార్యక్రమం సఫలం జరిగింది. కాబట్టి ఇదేది ఒకే దేశం ఒకే ఎన్నిక ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏదైతే ఉందో అది కూడా సఫలీకృతం అవుతుంది. రేపు దేశంలో కూడా ఇవాళ ఒకే దేశం ఒకే ఎన్నిక రావాలని చెప్పేసి దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఆ దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తూ ఉన్నది. ఇవాళ మాకు మెజార్టీ లేదని చెప్పేసి మేము ఇంకా వేయట్లేదు. మెజార్టీ లేకుండా కానీ ఒప్పించి ఇవాళ ఆ ఒక ఏదైతే బిల్లును అయితే ఆమోదం పొందే దిశగా నరేంద్ర మోడీ గారు కృషి చేస్తారు. నరేంద్ర మోడీకి అన్ని రకాలుగా ఒక అవగాహన ఉంది. వారు ఏ రకంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఒక విజన్ ఉన్న నాయకుడైనా వాళ్ళ దేశాన్ని ముందుకు నడిపే నాయకుడు. దేశాన్ని ముందుకు నడపాలంటే మొట్టమొదటిగా సరికి ఎన్నికలే ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎన్నికలే ఒకే దేశం ఒకే ఎన్నిక చేస్తే ఇంకా చాలా లబ్ధి చేకూరుతుంది దేశానికి, ఇంకా ముందు అభివృద్ధి దిశలో పోతుందని చెప్పేసి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారం వచ్చినప్పుడు మాత్రమే దీన్ని అప్పుడు ఈ యొక్క కేబినెట్ ఆమోదం ఏదైతే చెందిందో ఇవాళ రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు చేసిన కమిటీ ఇవాళ మూడోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇవాళ నివేదిక సమర్పించడం జరిగింది రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ. నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఈవీఎంల సమస్య వస్తాయని చెప్పేసి రకరకాలుగా అంటే భద్రతా విషయాలు చాలా ప్రతిపక్ష పార్టీలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అసలు ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నా సరైన కారణం చెప్పట్లేదు. వాళ్ళు ఏమంటే ఒక కారణం మాత్రం మల్లికార్జున ఖార్గే గారు చెప్పడం ఏంటంటే ఎన్నికలు ఎప్పటికప్పుడు ఉండాలి, ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అనేది ఎప్పుడు కంటిన్యూగా ఉండాలని చెప్పేసి అంటారు. కంటిన్యూ ఉండాలంటే దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దేశంలో వ్యయం పెరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎన్నికల కోడ్ తన అభివృద్ధి పనులు కుంటూ పడే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కానీ. వాళ్ళ దేశం ముందడుకు వెళ్ళాలంటే ఇవాళ ఇతర దేశాల్లో ఈ వ్యవస్థ లేదు. ఇవాళ
ఒక భారతదేశంలో ఇవాళ మీరు గమనించండి, ఇవాళ తెలంగాణలో ఎప్పుడైనా కానీ పార్లమెంట్ ఎలక్షన్ అసెంబ్లీ ఒకే రోజు వచ్చేది. ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి వల్ల దాన్ని డిస్టర్బ్ చేయడం జరిగింది 2018లో. 2019 జరిగిన ఎలక్షన్ 2018 ఒక 6 ఏళ్ల ముందు ఆయన పోవడం జరిగింది. దానివల్ల ఇవాళ తెలంగాణ కూడా 2 రకాల ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. 2023లో ఒక ఎలక్షన్ జరిగింది, 24లో ఒక ఎలక్షన్ జరిగింది. దాని కారకుడు చంద్రశేఖర్ రావే. అంటే ఇవాళ వాళ్ళు అధ్యయనం చేసారు, దాదాపు అనేక నిపుణులు కమిటీ అది. కాబట్టి వాళ్ళ అన్ని రకాలుగా ఆలోచించే ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఇవాళ న్యాయపరమైన సమస్య కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు జరుగుతున్నాయి. అసలు న్యాయపరమైన ఆలోచనలు తీసుకున్నాకనే, న్యాయపరమైన సలహాలు తీసుకున్నాకనే ఇవాళ రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ వల్ల దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఆలోచించకుండా రామ్నాథ్ కోవింద్ గారు చాలా అన్ని రకాలుగా ఆలోచించే వ్యక్తి. వారి కమిటీలో ఉన్న వ్యక్తులు కూడా ఒక్కొక్కరు ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు అన్ని రకాలుగా సబ్జెక్ట్ అవగాహన ఉన్న వ్యక్తులు. అంటే వీళ్ళ ప్రతిపక్ష పార్టీ నేతలకు 10th ఫెయిల్ అయిన ఉంటారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఉంటారు, డిగ్రీ ఫెయిల్ అయిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు మాట్లాడతారండి ఇవాళ ఈ విషయం పైన. నేను ఏమంటే రాజకీయ పార్టీలు మాట్లాడేటప్పుడు ప్రజల స్పేస్ కోసం మాట్లాడాలి. రాజకీయం వేరు, రాజకీయ పార్టీ ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉండాలి. కానీ ఎన్నికల తర్వాత కూడా రాజకీయం చేయడం ఏతుందో రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిపోయింది. ఇవాళ తప్పుని క్షమించాలి. కానీ ఒకే దేశం ఒకే ఎన్నిక తప్పు కాదు. అది 100% దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకున్న తీసుకున్న ఇష్యూ అది. దేశ శ్రేయస్ ఇంపార్టెంట్ కాబట్టి ఒకే దేశం ఒకే ఎన్నిక తీసుకోవడం జరిగింది. ఇవాళ 191 రోజుల పాటు వాళ్ళు అధ్యయనం చేశారు. ఈ పదే ఎన్నికల కోడ్లతోని చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా ఈ యొక్క కమిటీలో చాలా విషయాలు చర్చించడం జరిగింది. ఇవాళ నేను ఏమంటాను అంటే, రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన కమిటీ ఇప్పుడు కేబినెట్ ఆమోదం పొందింది. రేపో మాపో లోక్సభ సమావేశాల్లో కూడా ఈ యొక్క ఆమోదం పొందుతుంది. రాజ్యసభలో మాకు కొన్ని సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి అది కూడా దాన్ని కూడా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో కొన్ని పార్టీలు మాతో కలిసి వచ్చే పార్టీలు ఉన్నాయి. మాతో కలిసి వచ్చే పార్టీలతో కూడా మనం ఒప్పించి రాజ్యసభ కూడా ఆమోదం పొందితే ఇవాళ దేశంలో ఒకే దేశం దాదాపు స్థానిక ఇవాళ చూడండి, ఇవాళ స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ జనవరిలో అయిపోయినాయి తెలంగాణలో. ఇంతవరకు సర్పంచ్ ఎలక్షన్స్ కాలేదండి. వీళ్ళు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము కులగణం చేసినాక ఎలక్షన్ పోతా అంటారు. ఒక సందర్భంలో కులగణం లేదు, ఫస్ట్ ఎలక్షన్ పోతా అంటారు. అంటే రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇవాళ ఈ కోడ్ వచ్చినాక, ఇవాళ ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు వచ్చినాక ఇట్లాంటి అనుమానాలకు తావివ్వరు. ఎందుకంటే ఒకే రోజు అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. 100 రోజుల లోపు మళ్ళీ స్థానిక ఎన్నికలు జరుగుతాయి. ఒక ఆలోచన ప్రజలు కూడా ఫిక్స్ అవుతారు. ఇలాంటి అనుమానాలు ఉండేవి రేపు ఈ చట్టం వచ్చినాక. అందుకే నేనేమంటా అంటే ఇవాళ ప్రజలు ఉన్న అనుమానాలు పక్కదారి పట్టడానికి, అనుమానాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అమలు నివృత్తి చేయడానికి కూడా ఈ యొక్క చట్టం ఉపయోగపడతాయని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ పక్షాన్ని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వీళ్ళు ఏమంటారంటే, ఇంకా ప్రతిపక్ష పార్టీలు ఏమంటారంటే, అట్లా ఆ ఎన్నికలు చూస్తే భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరుతుంది, ప్రతిపక్ష పార్టీలకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు ఆర్థికపరమైన నష్టాలు కలుగుతాయని చెప్పి మాట్లాడి చెప్తుంది. నేను ఒకే విషయాన్ని తెలుసుకున్నాను. ఇవాళ వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఎందుకు లబ్ధి ఓటర్లు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాను గ్యారంటీ ఏంటని నాకు అర్థం కానీ, దేశ శ్రేయస్సు దృష్టి పెట్టుకుని తీసుకొస్తున్న చట్టం. వారు ఎమ్మెల్యే ఎలక్షన్ కు, ఎంపీ ఎలక్షన్ కు తెలియని వ్యక్తులు ఎవరు లేరు. ఇవాళ అందరూ కూడా అక్షరాస్యత నిరక్షరాస్యత ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇవాళ దేశంలో. ప్రతి ఒక్క వ్యక్తి ఇవాళ కూలి పని చేసుకునే వ్యక్తి కూడా ఇవాళ చదువుకొని ఇవాళ ఓటేసి సంతకం పెడతా ఉన్నారు, అన్ని విషయాలు పేపర్ చదువుతా ఉన్నారు. వాళ్ళంతా తెలియని వ్యక్తులు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరు లేరు ఇవాళ. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలైతే బీజేపీకి లబ్ధి చేయకుండా ఏం లబ్ధి అంటే, ఇంతకుముందు 2 ఎలక్షన్ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ సీట్లు వచ్చాయంటే